హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, న్యూ ఇయర్కి ట్రంప్ తాజాగా ప్రపంచానికి మన స్టాక్ మార్కెట్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అదేమిటంటే అమెరికా వెనిజులా మీద దాడి చేసింది. ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి, మార్కెట్లో ఉండే వాళ్ళ పరిస్థితి అందరిది కొద్దిగా 2025 మనం చూసాం. ట్రంప్ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజుకి కూడా మార్కెట్లో అన్సర్టనిటీ కంటిన్యూ అవుతూనే ఉంది, ఎక్కడ కానీ తగ్గడం లేదు. అంతో ఇంతో 2025లో యుఎస్ ఇండియా ఈ టారిఫ్ చర్చలు జరుగుతాయి, మన రూపీ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, మన మార్కెట్లు మంచిగా ర్యాలీ చేస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టే మార్కెట్ కూడా Q3 ఆదాయాలు బాగా వస్తాయి, అన్ని డిమాండ్ అంతా బాగుందని చెప్పేసి మార్కెట్ కూడా మనం ఫ్రైడే మార్కెట్ కూడా మంచిగా ర్యాలీ చేసింది. అందరూ అదే అనుకున్నారు. మనం లాస్ట్ 2 days చెప్తున్నాం వీడియోలో. లాస్ట్ నేను 3 days చెప్పాను, ట్రంప్ వెనిజులా మీద ఎప్పుడైనా దాడి చేయడానికి ఆస్కారంగా ఉంది. వెనిజులా నుంచి వెళ్ళే ట్రక్స్, ఆయిల్ ట్రక్స్ ఆయన స్టాప్ చేస్తున్నాడు. వాళ్ళ సైన్యం, యుఎస్ సైన్యం దాన్ని బందీగా చేసుకొని బ్లాక్ చేస్తుంది. మనం మాట్లాడుతూ వచ్చాం కదా, అలా బ్లాక్ చేస్తున్న ప్రతిసారి క్రూడ్ ఆయిల్ మనకు 1% లేదా 2% పెరుగుతుంది. చూడండి, మనం $55 కట్టడానికి వచ్చింది 1 barrel. ఆ రోజు యుఎస్ వెనిజులా నుంచి ట్యాంకర్ ని అడ్డగించడం, ప్రైస్ పెరగడం, అలా వరుస ఆల్మోస్ట్ 3 షిప్స్ ని యుఎస్ వాళ్ళు అడ్డుకొని దాన్ని బ్లాక్ చేసినారు ఫ్రెండ్స్. దాని కారణంగా ఇప్పుడు బ్యారెల్ $60 కంటే పైకి వెళ్ళింది. మనం చెప్తూనే ఉన్నాం ట్రంప్ ఇలా చేస్తున్నాడు అని. ఈ రోజు ఏకంగా వెనిజులా మీదనే యుద్ధానికి స్టార్ట్ చేసినాడు. వెనిజులా రాజధాని మీదనే బాంబులు వేసినాడు ఈరోజు మల్టిపుల్ టైమ్స్. చూడండి మీరు ఎలా ఉందో పరిస్థితి మార్కెట్లో. ఆ దేశ అధ్యక్షుణ్ణి మదురోని, అతని భార్యని, ఇద్దరిని బంధించినారు. ఇది స్వయాన ట్రంప్ ప్రకటించాడు సోషల్ మీడియాలో. అతను ట్రూత్ సోషల్ మీడియా ఉంది కదా, అందులో ట్వీట్ చేశాడు. వెనిజులా అధ్యక్షుడిని, అతని భార్యని, ఇద్దరిని బందీకి చేశారు అని. యుఎస్ ఫారిన్ మినిస్టర్ రూబియో అమెరికాలో అతనికి విచారణ చేయాల్సి ఉంది. చూడండి, అతన్ని విచారణ చేయడానికి అమెరికాకి తీసుకొస్తాం అని చెప్పేసి మార్క్ రూబియో ప్రకటించాడు ఇంతకు ముందుగా. ట్రంప్ వచ్చేసి వెనిజులా రాజధాని మీద వేశాడు, మిగాండా, అరగురా, లాగుయిరా అనే రాష్ట్రాల మీద కూడా దాడి చేశాడు ఫ్రెండ్స్. ఎందుకు దాడి చేశారంటే వాళ్ళు డ్రగ్స్ విపరీతంగా అమ్ముతున్నారు. ఆ అమ్మినవి మన అమెరికాలోకే వస్తున్నాయి, వాటి వల్ల మన పౌరులు చనిపోతున్నారు అనేది ట్రంప్ ఆరోపణ. చూడండి, కానీ అది ఒక సైడ్ మాత్రమే. రెండవ సైడ్ వచ్చేసి వెనిజులాలో ఆయిల్ అనేది చాలా చీప్ గా దొరుకుతుంది, చాలా ఎక్కువ, హై క్వాలిటీ. చూడండి, రష్యా దగ్గర తర్వాత వెనిజులా దగ్గరే హై క్వాలిటీ చమురు నిల్వలు ఉన్నాయి. ఈ చమురు నిల్వల్ని ఎలాగైనా అమెరికా స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది. ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారో చూడండి అమెరికా వాళ్ళు. ఒక పక్కనేమో డ్రగ్స్ కారణంగా ఆ డ్రగ్స్ మా దేశంలోకి వస్తున్నాయని చెప్పేసి ట్రంప్ అధికారం వచ్చినప్పటి నుంచి వెనిజులా బెదిరిస్తూనే ఉన్నాడు. వెనిజులా అధ్యక్షుడు చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా అన్నాడు, కానీ చర్చలు జరగలేదు. ఈరోజు డైరెక్ట్గా అటాక్ చేశారు వాళ్ళు.
దీనికి వెనిజులాలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న ఆమె మన నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, ట్రంప్ ఆశపడిన నోబెల్ ప్రైజ్ వెనిజులా ప్రతిపక్ష నాయకురాలైన ఆమెకు వచ్చింది. ఆమె ట్రంప్కు సపోర్ట్ గా చేస్తోంది. ఆమె ట్రంప్కు మద్దతు తెలుపుతోంది. ఇప్పుడు అతన్ని బందీగా చేశారు కాబట్టి నెక్స్ట్ ఆమె అధ్యక్షురాలుగా అధికారం చేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకు ఆమెకి మద్దతు ఇస్తున్నాడు ట్రంప్? ఆమె ఎందుకు ట్రంప్కి మద్దతు ఇస్తోంది విదేశీ వ్యవహారాల మీద? కారణం, ఆమె ఏమనుకుంటుందండి, వెనిజులాలో ఉన్న చమురు నిల్వల్ని ప్రైవేటు పరం చేయాలనుకుంటోంది. ప్రైవేటు పరం కనుక చేస్తే అక్కడ వేరే దేశాల నుంచి వచ్చి, అంటే ఆల్మోస్ట్ ఇంకా అమెరికానే, ఆ అమెరికాలో లీజుకి తీసుకొని ఆ చమురుని కాజేయాలని చెప్పేసి యుఎస్ అనుకోవడం జరుగుతోంది. ఆమె దీనికి విదేశీకి చమురు నిల్వలు సపోర్ట్ చేయడానికి ఆమె అంగీకారంగా ఉన్నది. ట్రంప్ ఆమెకి సపోర్ట్, ఆమె అతనికి సపోర్ట్. ఈ కారణాల వల్లనే ఈరోజు వెనిజులా మీద దాడి జరిగింది. వెనిజులాలో చమురు నిల్వలు, ఈ రేర్ ఎర్త్ మెటల్స్ భారీగా ఉన్నాయి. ట్రంప్కి రేర్ ఎర్త్ మెటల్స్ కానీ ఎక్కడన్నా మన కావాలంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఎలాగైనా అవి అమెరికాకి తీసుకోవాలని చెప్పేసి ట్రంప్ అనుకుంటున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చూడండి ఎలా చేస్తున్నాడు. ఫస్ట్ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ కి సపోర్ట్ గా చేయలేదు ఫ్రెండ్స్ ట్రంప్. అతను రేర్ ఎర్త్ మెటల్స్ రాపిస్తేనే, మా యుఎస్ కి రాపిస్తేనే, అగ్రిమెంట్స్ చేసుకుంటేనే మేము ఉక్రెయిన్ కి ఏదైనా కానీ సహాయం చేయగలం అని ఆయన కండిషన్స్ పెట్టాడు. ఇందుకు ఫస్ట్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యాక్సెప్ట్ చేయలేదు ఫ్రెండ్స్. కానీ రష్యా నుంచి ఎదురయ్యే ఒత్తిడి తట్టుకోవడం ఉక్రెయిన్ కి అంత వీలు కాదు. రష్యా ఇంకాను అంత స్థాయిలో దాడి కూడా చేయడం లేదు ఉక్రెయిన్ మీద, జస్ట్ సైనిక చర్య అని చెప్పేసి చేస్తున్నాడు. దీన్ని తట్టుకోవడానికి ఉక్రెయిన్ ట్రంప్ ఒత్తిడికి తలొక్కి రేర్ ఎర్త్ మెటల్స్ సైన్ కూడా చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు వెనిజులాలో ఈ చమురుని, రేర్ ఎర్త్ మెటల్స్ ఇవన్నీ ఎలాగైనా అమెరికా దక్కించుకోవాలనుకుంటుంది కాబట్టి ఈ సైనిక దాడి చేసిందని చెప్పేసి వెనిజులాలోని అధికారంలో ఉన్న వ్యక్తులు ఆరోపిస్తున్నారు. వీటి కారణంగానే ట్రంప్ మా మీద దాడి చేశాడు అని. ఇది వాళ్ళ ఆరోపణ. ట్రంప్ వచ్చేసి డ్రగ్స్ ఎక్కడైతే అమ్ముతున్నారో, ఎక్కడైతే ఏ ప్రాంతాలలో ఉన్నాయో అవన్నిటికి మీద, ప్లస్ కరేబియన్ ఓడలు, సముద్రంలో ప్రయాణించే ఓడలు, వాటిని కూడా అటాక్ చేసి బందీ చేశాడు ఫ్రెండ్స్. కొంతమందిని చంపేశారు కూడా. చూడండి, వీటి కారణంగా రాబోయే రోజుల్లో ఈ పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ ఏ దేశం అయితే ఇంపోర్ట్ చేసుకుంటుందో ఆ దేశాలలో ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఛాన్స్ ఉంది. పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ కూడా పెరగడానికి కూడా హై ఛాన్స్ కనిపిస్తుంది. ఈ దాడిని రష్యా, చైనా రెండు ఖండిస్తున్నాయి. అమెరికా ఇంకా ఎక్కువ చేయకూడదు, ఇక్కడతో ఆపాలి, మేము దీన్ని ఖండిస్తున్నాం ఈ సైనిక చర్యని వెనిజులా మీద అని రష్యా, చైనా, స్పెయిన్, టర్కీ ఇవి మద్దతుగా తెలిపినాయి వెనిజులాకి. ఏ దేశం మద్దతు తెలిపినా కూడా అమెరికాని ఏ దేశం కూడా అడ్డుకోలేదు. కేవలం ఖండించే వరకు మాత్రమే ఈ దేశాలు నామకే వాస్తుకే అన్నట్లుగా మేము దీన్ని ఖండిస్తున్నాం అంటారు. అంతవరకే ఆడికే. అమెరికాని ఏ దేశం ఏమి చేయలేదు. కాబట్టి వాళ్ళ సైనిక పర్యం ఏం చేయాలనుకుంటారో అమెరికా వాళ్ళు అది చేస్తారు. వీళ్ళు ఖండించినందు మాత్రాన వాళ్ళు వెనక్కి తగ్గరు. కానీ ఏమంటే వెనిజులాలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్
చైనా చేసింది ఫ్రెండ్స్. దీని కారణంగా చైనా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసినదే. అది ఎందుకంటే వెనిజులాలో దొరికే చమురు ఎక్కువ శాతం చైనా దేశంలోకి వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల ఇప్పుడు ఈ యుద్ధం జరగడం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు బ్యారెల్ $60 వెళ్ళింది. ఇది మళ్ళీ పెరిగిందంటే అది యుఎస్ కావచ్చు, మన దేశానికి కావచ్చు, ఏ దేశానికైనా కావచ్చు. క్రూడ్ ఆయిల్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే యుఎస్ లో వడ్డీ రేట్లు తగ్గవు. ఇది చాలా కన్సర్న్ అవుతుంది రాబోయే రోజుల్లో. ఇలాగే ఈ కాన్ఫ్లిక్ట్ కనుక ఇలాగే కంటిన్యూ అయితే, కంటిన్యూ కాకూడదని కోరుకుందాం. అది చిన్న దేశం కాబట్టి ఇది ఎక్కువ రోజులు ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వెనుజులా దగ్గర అంత సైనిక చర్య అయితే లేదు. ఇంకా అమెరికా, ఎందుకంటే డైరెక్ట్ యుఎస్ఏ కాబట్టి యుఎస్ కి ఆపోజిట్ గా ఏ దేశం కూడా నిలబడదు. ఒకవేళ నిలబడితే ఆ దేశం మీద వీళ్ళు శాంక్షన్స్ విధిస్తారు, ఆంక్షలు విధిస్తారు. వీళ్ళు విధించడమే కాకుండా మళ్ళీ నాటోతో కూడా పెట్టాలని చూస్తారు. చూడండి ఏ విధంగా ఉంటుందో అమెరికా. డబ్బు పవర్ అనేది అంత పని చేస్తుంది అమెరికాకి. అమెరికాకి ఎదురుగా నిలబడితే ఏ దేశం మీదైనా ఆంక్షలు పెడుతుంది. ఆ దేశం పెట్టడమే కాకుండా ఫారిన్ కంట్రీస్, ఈ యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి కదా, నాటో ఉంది, ఇలా అన్ని దేశాలతో కూడా శాంక్షన్స్ పెట్టడానికి, ఆంక్షలు పెట్టడానికి చాలా హై ఛాన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి అలాగే అమెరికా మీద వీళ్ళ దేశం వచ్చి దాడి చేసేంత ఏం ఉండదు, ఊరికి ఖండించే వరకు ఉంటారు. అది ఫ్రెండ్స్, ఇది ఒకటి అమెరికా వెనిజులా మీద. రెండవది వచ్చేసి చైనా తైవాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి చూస్తుంది. చూడండి ఇవన్నీ ఇప్పుడిప్పుడే అంటే ఇంతకుముందు ఉన్నాయి ఇవి, కానీ ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ దాడి అనేది పెరుగుతోంది. చైనా కూడా తైవాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటోంది. అది లాస్ట్ 1 వీక్ గా తైవాన్ చుట్టూ నౌకలని, యుద్ధ విమానాలని, సైనిక విన్యాసాలు చేస్తోంది. ఈ చర్యని వచ్చేసి అమెరికా తప్పు పడుతుంది. చూడు ఎంత విచిత్రంగా ఉంటుందో. అమెరికా చేస్తే ఏముండదు, అదే చైనా చేస్తే తప్పుకు వస్తుంది. కానీ ఈ విషయం మాత్రం ఖచ్చితంగా అమెరికాని ఖండించాల్సి ఉంటుంది. అమెరికా తైవాన్ సపోర్ట్ గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తైవాన్ అనేది చిప్స్ కి అతి పెద్ద మార్కెట్ అన్నమాట. అది కూడా చైనాలోకి కనుక మర్జ్ అయిపోతే చైనా చిప్స్ లో మోనోపోలీకి ఎదిగిపోతుంది. ప్రపంచానికి నెంబర్ 1 చిప్ సెట్ గా చిప్పులు తయారు చేసే దేశంగా చైనా అనేది నెంబర్ 1 ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తైవాన్ లో అత్యధికంగా తయారై అవి అమెరికాకి వెళ్తాయి కాబట్టి దాని కారణంగా అమెరికా తైవాన్ కి సపోర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు చైనా దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నా కూడా అమెరికా దాన్ని ఖండిస్తుంది. మీ వల్ల అక్కడ ఉద్రిక్తలు పెరుగుతున్నాయి, ఇలాంటి చేయకండి, మీరు శాంతంగా ఉండండి, అలాంటి పనులు చేయకండి అని చెప్పేసి అమెరికా చైనాని హెచ్చరించింది అనమాట. ఇలా ఉంటుంది అనమాట. జియో పాలిటిక్స్ అనేది ఇలా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అలాగే రన్నింగ్ అవుతోంది. శాంతి చర్చలు 90% జరిగినాయి, ఇంకా 10% మాత్రమే ఉన్నాయన్నారు. అదే రోజు ఉక్రెయిన్ వచ్చేసి రష్యా అధ్యక్ష భవనం మీద దాడి చేయాలని చూసినాయి, ఖండించినారు. ఉక్రెయినే చేసిందని చెప్పి రష్యా ఆరోపిస్తుంది, మేం చేయలేదని చెప్పి ఉక్రెయిన్ వాళ్ళు అంటారు. ఇలా ప్రతి దేశంలోనూ వార్ జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ 3 ఇప్పుడు అనుకుంటే 3 వార్స్ రెడీగా ఉన్నాయి. చూడండి ఇలా అన్సర్టిటీ కారణంగా మన మార్కెట్లు ఎంతవరకు సర్వే అవ్వగలం. వచ్చే ఇన్వెస్టర్లు కూడా ఈ కాన్ఫ్లిక్ట్ ఇలాగే నడిస్తే ఇన్వెస్టర్లు కూడా వెయిట్ చేస్తారు మార్కెట్లో డబ్బులు పెట్టడానికి.
ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తాయి, దీని కారణంగా ఏమేమి ప్రభావితం అవుతాయి? క్రూడ్ ఆయిల్ ప్రభావితం అవుతుందా, గోల్డ్ ప్రభావితం అవుతుందా, సిల్వర్ ప్రభావితం అవుతుందా? మనం సిల్వర్ లో ఇన్వెస్ట్ చేద్దామా, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేద్దామా, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దామా అనేది ప్రతి ఒక్కటి ఇన్వాల్వ్మెంట్ చూడండి. ఈ యుద్ధం వల్ల అన్సర్టనిటీ ఇలాగే పెరుగుతూ ఉంటే గోల్డ్ సిల్వర్ ఇలాగే పెరుగుతాయి. మనం చెప్పుకున్నాం జనవరి 1వ తారీఖు నుంచి చైనా సిల్వర్ మీద శాంక్షన్స్ విధించింది అని. ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్ లో చైనానే ఉంది వెండి తయారీదారుల్లో. ఇప్పుడు చైనా నుంచి ఎగుమతి అయ్యే వెండికి వేరే దేశాలకు పంపించాలనుకుంటే అవి పర్మిషన్ తీసుకొని చైనా గవర్నమెంట్ దగ్గర వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ తగ్గట్టు వేరే దేశాలకు అమ్మాలి. ఇంతకుముందు ఈ రూల్స్ లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చాయి ఇవన్నీ. జనవరి 1వ తారీఖు నుంచి ఈ 2021 జనవరి దాకా ఈ సంవత్సరం పాటు ఆంక్షలు ఉన్నాయి వెండి మీద. ఇది సప్లై డిమాండ్ ని పెంచుతుంది, సప్లై తగ్గిపోతుంది, డిమాండ్ పెరుగుతుంది. చూడండి ఎలా ఉంటున్నాయి 2026 మార్కెట్స్. ఇవన్నీ ప్రతి ఒక్కటి మార్కెట్ మీద ఎఫెక్ట్ అవుతాయి. జియో పాలిటిక్స్ అనేది ఎప్పుడు మారిపోతూనే ఉంటాయి, ఒక్కటే విధంగా ఉండదు. ఫస్ట్ ఈ యుద్ధాలు ఆగిపోవాలి, ఈ ట్రంప్ టారిఫ్ల విషయంలో చాలా వరకు కొంచెం తగ్గాలి. ఈ ఒత్తిడి లేకపోతే స్టాక్ మార్కెట్ ప్రశాంతంగా ఉంటాయి. ఒత్తిడి అనేది 2022 నుంచి ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నది. అంతో ఇంతో 2023 ఒకటి కొంచెం ప్రశాంతంగా ఉంటుందేమో. 2023 2024 మధ్యలో దాకా ఒక సంవత్సరం అలా ఉంది మార్కెట్. మళ్ళా 2025 ఇదే టారిఫ్, ఇదే టెన్షన్ మార్కెట్ అంతా. ఇలా టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ సిల్వర్ అంతగా పెరిగిపోతున్నాయి. డాలర్ బ్లాక్ చేయడం వల్ల, రష్యా దగ్గర ఉండే డాలర్ బ్లాక్ చేయడం వల్ల బైడెన్ ప్రభుత్వం ఇది ఏ దేశం మీదైనా ఇలా చేయడానికి ఆస్కారం ఉండదని చెప్పి ప్రతి దేశం అనుకోవడం, గోల్డ్ని సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి డైరెక్ట్. చూడండి కాబట్టి గోల్డ్ ఆ విధంగా పెరిగింది. ఇప్పుడు చైనా వచ్చేసి సిల్వర్ మీద ఆంక్షలు, సిల్వర్ ఇంతగా పెరుగుతుంది. ఆల్ టైమ్ హై టచ్ అవుతున్నాయి మళ్ళీ సిల్వర్ గోల్డ్. చూడండి ఎలా ఉంది పరిస్థితి. లాస్ట్ కు చెప్పాము ఇలా జరుగుతుంది, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ కి చాలా డేంజర్ గా ఉంటుంది అని. చూడండి ఎలా ఉంది. శుక్రవారం కూడా యుఎస్ మార్కెట్లు మంచిగానే ఉన్నాయి, మంచి పాజిటివ్ లోనే అన్ని ఓపెన్ అవుతున్నాయి. ఏఐకి ఇంకా స్కోప్ ఉందని చెప్పేసి ఈ విధంగా జరుగుతూ ఉంటే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వ్యక్తి కూడా ఇన్వెస్ట్ చేయడానికి భయపడతాడు ఫ్రెండ్స్. ఇది మంచి విషయం కాదు. ఇది వెనిజులా అనేది సైనిక పరంగా చాలా చిన్నది కాబట్టి అంత పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు, జస్ట్ 2-3 days లో ముగిసిపోతుంది అంతా. కాబట్టి అదే పెద్ద విషయం కాదు. కానీ అక్కడి నుంచి వచ్చే చమురు, ఎక్స్పోర్ట్ అవుతున్న చమురు ఎంతవరకు అవ్వగలదు అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మార్కెట్కి. ఇప్పుడు అమెరికా ఆధీనంలోకి పోతే వాళ్ళు ఎంత పెడితే అంత రేటు పెడతారు. చూడండి ఎలా ఉంటుందో. ఆ రేటు వల్ల కూడా ఆ దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళు డాలర్లో చెల్లించాలి. ఇప్పుడు మన రూపీ ఎందుకు వీక్ అవుతుంది? ఇంపోర్ట్ అనేది మనం పెట్రోల్ డీజిల్ చాలా ఎక్కువగా మన దేశంలోకి తెచ్చుకుంటాం కాబట్టి ఫారిన్ ఇన్వెస్టర్ మన రూపీ వీక్ అవడం వల్ల, అమ్మేయడం వల్ల వాళ్ళ డబ్బులు డాలర్స్ లో వెళ్ళిపోతుంది. పెట్రోల్ డీజిల్ మన దేశం నుంచి తెచ్చుకుంటాం కాబట్టి డాలర్లో పేమెంట్ చేయాలి. ఇంకా చైనా నుంచి కానీ వేరే దేశాలకు ఇంపోర్ట్స్ ఇంకా మన దేశంలోకి ఎక్కువ దిగుమతి అవుతాయి కాబట్టి దాన్ని డాలర్స్ లోనే పేమెంట్ చేయాలి. మన దగ్గర ఉండే డాలర్స్ తగ్గిపోతూ ఉండడం వల్ల మన రూపీ వీక్ అవుతుంది. మన రూపీ వీక్ అవడం వల్ల మన స్టాక్ మార్కెట్ ఉన్న ఫారెన్ ఇన్వెస్టర్ సేల్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రధానమైన కారణం ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ఇంకా ఏదైనా కానీ ఉన్నాయంటే మీకు టుమారో కూడా మీకు ఏదైనా అప్డేట్ ఇస్తాను ఈ వార్ విషయము, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.